హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి. మరి ఎవరెవరికి ఎంత పెంచారు, మరి ఈ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అయితే చేయడం జరిగింది. ఆసరా చేయుత పెన్షన్లు, మహాలక్ష్మి స్కీమ్, అలాగే గృహజ్యోతి, అలాగే రైతు భరోసా, అలాగే ఇంకా మీకు గ్యాస్ సిలిండర్ 500కి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్ అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఉన్నవారికి, ముందుగానే ఉన్నవారికి మరి ఆసరా చేయుత పెన్షన్లు మరి ఎంత పెంచారో తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న లెక్కైతే చేయండి. వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45-65 సంవత్సరాల వయసు గల వారికి ఎవరెవరికి ఎంత పెంచారో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుని డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా పెంచారండి. ఈ జనవరి నుంచి మనకైతే ఈ జనవరి మొదటి వారంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామాల్లో కూడా మేమైతే పెంపు చేసి ఇస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా కోట్ల నిధులు అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఇంతకు ముందే మనకు 75,000 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. ఇంటికి ఇద్దరికి ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, 45-65 సంవత్సరాల వయసు గల వారికి, వికలాంగులకి, వృద్ధులకి 4,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. వితంతువులకు 5,000, ఒంటరి మహిళలకు 5,000, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలైతే పెంచడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరిలో కానీ జనవరిలో రాకపోతే ఫిబ్రవరిలో ఖచ్చితంగా అయితే మీకైతే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే 90 రోజుల గడువు అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 నెలల వరకల్లా ఖచ్చితంగా అయితే మీకు ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. భారీగా పెంచి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే మీరు డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. మీరు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు వెంటనే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. వికలాంగులు కూడా మీరు సదర్ సర్టిఫికేట్స్ నెంబర్స్ కూడా వేయండి, మీకు కూడా వస్తాయండి. చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.